హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి హెచ్డబ్ల్యూఓ ఆర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క ఆన్సర్ కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం ఆబ్జెక్షన్స్ ఏ విధంగా చెప్పాలి అండ్ ఆబ్జెక్షన్ చెప్పడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క ఆబ్జెక్షన్ ప్రాసెస్ సంబంధించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి మనం హెచ్డబ్ల్యూఓకి సంబంధించి ఆబ్జెక్షన్స్ ఏ విధంగా చెప్పాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఆబ్జెక్షన్ చెప్పడానికి. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఆబ్జెక్షన్ చెప్పాలి అంటే క్యాండిడేట్ ఎవరైతే ఆబ్జెక్షన్ చెప్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి ఫస్ట్ మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావాల్సి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ థింగ్స్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకొని గెట్ డేటా పైన క్లిక్ చేయగానే మీ అప్లికేషన్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఓటీపీ మనం కన్ఫర్మ్ చేసుకొని మనకు సంబంధించిన నెక్స్ట్ స్టూడెంట్ యొక్క లేదా క్యాండిడేట్ యొక్క ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి మర్చిపోయినా, హాల్ టికెట్ మర్చిపోయినా వాటి యొక్క డీటెయిల్స్ని ఏ విధంగా రికవర్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీ థింగ్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని మీ యొక్క క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ డేటా పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకపోతే మీ మొబైల్ నెంబర్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మీ యొక్క మొబైల్ నెంబర్ని ఏ విధంగా అప్డేట్ చేయాలనేది కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీ మొబైల్ నెంబర్ని అయితే అప్డేట్ చేసుకోండి. అండ్ అప్డేట్ చేసుకున్నట్టయితే ప్రజెంట్ మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ సంబంధించిన సీరియల్ నెంబర్, క్యాండిడేట్ యొక్క ఐడి, క్యాండిడేట్ యొక్క నేమ్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీరు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ పేపర్ అయితే చూస్ చేసుకోమంటుంది. దట్ ఈస్ మీరు పేపర్ 1లో ఆబ్జెక్షన్ చెప్పాలనుకుంటున్నారా, పేపర్ 2కి ఆబ్జెక్షన్ చెప్పాలనుకుంటున్నారా అనేది. మీరు ఏ పేపర్కి అయితే ఆబ్జెక్షన్ చెప్పాలనుకుంటున్నారో అదైతే మీరు సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్ 1 కనుకుంటే పేపర్ 1 పైన క్లిక్ చేయాలి. పేపర్ 2 కనుకుంటే పేపర్ 2కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఈ విధంగా పేపర్ 1 ఆర్ పేపర్ 2కి సంబంధించి దేనికైతే ఆబ్జెక్షన్ చెప్పాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేయగానే దానికి సంబంధించి నెక్స్ట్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోకపోతే ఇక్కడ వ్యూ అండ్ డౌన్లోడ్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం అక్కడ వ్యూ అండ్ డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ యొక్క క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ షీట్ అయితే డిస్ప్లే అవుతుంది. రైట్ సైడ్ కార్నర్లో మనకు ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మీరు ఏ క్వశ్చన్కి అయితే ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని అండ్ దానికి సంబంధించిన ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఆబ్జెక్షన్ చెప్పడానికి మనకు క్వశ్చన్ ఐడి కావాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఐడి అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ తర్వాత క్వశ్చన్ నెంబర్ అనేది కావాల్సి ఉంటుంది. క్వశ్చన్లో ఏ ఆప్షన్ కరెక్టు, మీరు చెప్పే ఆప్షన్ ఏది కరెక్టు అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక క్వశ్చన్లో మిస్టేక్ ఉంది అనుకున్నట్లయితే దానికి మనం ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలనేది కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. ఆబ్జెక్షన్ చెప్పడానికి ఎస్పెషల్లీ క్వశ్చన్ ఐడి కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటి, అండ్ మీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటి, అండ్ క్వశ్చన్ నెంబర్ ఎంత అనేది తెలవాల్సి ఉంటుంది. మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి ఏదైతే మనం కాపీ చేసి పెట్టుకున్న క్వశ్చన్ ఐడి ఉందో దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా మీకున్న క్వశ్చన్ ఐడి ఏదైతే మిస్టేక్ ఉంటుందో ఆ క్వశ్చన్ ఐడి అనేది ఎక్కడ ఉంటుంది అనేది కూడా నేను చూపించడం జరిగింది. ఇప్పుడు మనం క్వశ్చన్ ఐడి ఎక్కడ అనేది వెరిఫై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం క్వశ్చన్ పేపర్ అనేది చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఐడి అనే ఆప్షన్ ఉంటుంది. ఇది మనకు క్వశ్చన్ ఐడి. ఈ ఐడి అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దీని ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది ఇఫ్ రాంగ్ అనుకుంటే సెకండ్ ఆన్సర్కి ఈ ప్రకారం రాంగ్ అని ఇచ్చారు. బట్ మనం థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అంటున్నాం అనుకుంటే థర్డ్ అనేది గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఐడి వచ్చేసి 438 లాస్ట్. దీంట్లో వచ్చేసి 438 క్వశ్చన్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్స్ అన్నీ అందరికీ సిరీస్గా ఉండవు, డిఫరెంట్గా అయితే ఉంటాయి, సీరియల్ నెంబర్గా అయితే ఉండవు. 438 అయితే క్వశ్చన్ ఐడి. ఈ విధంగా క్వశ్చన్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్షన్, మీ ఆబ్జెక్షన్ యొక్క నేచర్ ఏంటి అని సెలెక్ట్ చేస్తున్నారు. అక్కడ ఇన్కరెక్ట్ ఆప్షన్సా, ఇన్కరెక్ట్ క్వశ్చనే ఇన్కరెక్ట్గా ఉందా, ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్గా ఉన్నాయా, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయా, లేకపోతే ట్రాన్స్లేట్ ఎర్రర్ ఉందా, అవుట్ ఆఫ్ సిలబసా, ఇందులో ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇన్కరెక్ట్ ఆన్సర్కి అనేది మనం చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు, బట్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని మనం అంటున్నాం కాబట్టి ఆ విధంగా మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ద్వారా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఏదైతే మిస్టేక్ ఉందో మీరు
అబ్జర్వ్ చేసిన క్వశ్చన్, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆ క్వశ్చన్లో ఉన్న మిస్టేక్ ఏంటి, ఆన్సర్ కరెక్ట్ ఇచ్చారా, క్వశ్చన్ రాంగ్ ఇచ్చారా అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి, ఎందుకు రాంగ్ అంటున్నారా అని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు దేని ద్వారా ఆబ్జెక్షన్ ఇస్తున్నారు అనేది దానికి సంబంధించిన అథెంటిఫికేట్ రెఫరెన్స్ బుక్ నెంబర్ కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ సేమ్ టైం ఏంటంటే ఈ క్వశ్చన్కి సంబంధించిన రెఫరెన్స్ ఏదైతే మీరు కరెక్ట్ అని చెప్తున్నారో దాన్ని ఆన్సర్ రూపంలో కన్వర్ట్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ జేపీజీ ఫార్మాట్లో కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ థింగ్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మనం సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే సో మనకు సంబంధించి 1 ఆబ్జెక్షన్ కంప్లీట్ అయినట్టుగా అయితే చూపించడం జరుగుతుంది. అండ్ ఆ విధంగా మీరు మీకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అండ్ మీరు ఏదైతే రెఫరెన్స్ బుక్ అనుకుంటున్నారో ఆ రెఫరెన్స్ బుక్ కానీ రెఫరెన్స్ పేజ్ కానీ అండ్ మీరు ఎక్కడైతే దాన్ని చూసి కరెక్ట్ అంటున్నారో ఆ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాని యొక్క ప్రూఫ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు మేము ప్రజెంట్ ఒక ప్రూఫ్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో ఇక్కడ అప్లోడ్ చేసే ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు స్క్రీన్ షాట్లో అయితే తీసుకోవు, పీఎన్జీ ఫార్మాట్లో ఉంటాయి. జేపీజీలో కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే జేపీజీ ఫార్మాట్లోకి అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఈ విధంగా మనకు సంబంధించిన ఏ క్వశ్చన్ అయితే రాంగ్ ఉందో దాని ఐడి అండ్ ఎందుకు రాంగ్ అంటున్నారనే ఎక్స్ప్లెనేషను అండ్ ఏ ప్రూఫ్తో రాంగ్ అంటున్నారనే ఎక్స్ప్లెనేషను తర్వాత దానికి సంబంధించిన ప్రూఫ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా యువర్ ఆబ్జెక్షన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్తుంది. వుడ్ యూ లైక్ టు సబ్మిట్ అనదర్ ఆబ్జెక్షన్ అనుకుంటే ఒకవేళ మీరు మరొక ఆబ్జెక్షన్ సబ్మిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనము 438 క్వశ్చన్కి ఆబ్జెక్షన్ అయితే చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మీరు నెక్స్ట్ ఇంకేదైనా క్వశ్చన్కి ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ అవసరం లేదు అనుకుంటే మీరు నో ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు. అండ్ ఇలా ఎన్ని క్వశ్చన్స్కైనా మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. ఆబ్జెక్షన్ చెప్పడానికి ఎటువంటి పేమెంట్ అయితే ఉండదు. సో మీరు హెచ్డబ్ల్యూఓ ఆఫీస్కి సంబంధించి దట్ ఈస్ హెచ్డబ్ల్యూఓ జాబ్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్లో ఎటువంటి మిస్టేక్ కనిపించినా కూడా మీరు ఆబ్జెక్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్స్కి సంబంధించి కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలనే ఇన్ఫర్మేషన్ అయితే సో మీరు ఆ విధంగా ఎటువంటి క్వశ్చన్స్ని ఫైండ్ అవుట్ చేసినా కూడా మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు ఏ క్వశ్చన్ని ఫైండ్ అవుట్ చేశారో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఐడి అండ్ మీరు ఏ రోజులో అయితే ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్ డేటు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ పేపర్కి సంబంధించిన ఆబ్జెక్షన్ అయితే చెప్తున్నారో ఆ పేపర్కి సంబంధించిన పేపర్ 1 పేపర్ 2 అనేది మన కామెంట్ సెక్షన్లో చేస్తే దాన్ని బట్టి మేము మీరు చెప్పిన క్వశ్చన్స్ని కూడా రివెరిఫికేషన్ అనేది చేసి ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాము. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనం ఆబ్జెక్షన్ చెప్పాలి అంటే సో మనకు ఏ క్వశ్చన్ అయితే మిస్టేక్ ఉందో దాని యొక్క క్వశ్చన్ ఐడి కావాల్సి ఉంటుంది. అండ్ మీరు ఏ సెషన్లో అయితే ఎగ్జామ్ రాశారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి, దట్ ఈస్ డేట్ అనేది. అండ్ మీరు పేపర్ 1 రాసారా పేపర్ 2 రాసారా అనే ఇన్ఫర్మేషన్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ 3 థింగ్స్ అనేవి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సో మీరు ఫైండ్ అవుట్ చేయబడిన క్వశ్చన్స్ కూడా మేమే డైరెక్ట్గా ఆబ్జెక్షన్ అయితే చెప్తాము. ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే.